హైదరాబాద్ లో కాల్పుల కలకలం. కోటిలోని ఎస్బీఐ దగ్గర రిన్షద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు గుర్తు తెలియని దుండగులు. కాల్పుల్లో రిన్షద్ కి గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించారు. డబ్బులు ఏటీఎం లో డిపాజిట్ చేయడానికని చెప్పి రిన్షద్ ఏటీఎం సెంటర్ కు వచ్చాడు. అక్కడ కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలు దోచుకెళ్లిపోయారు దుండగులు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు సుల్తాన్ బజార్ పోలీసులు. ఇద్దరు నిందితులు కాల్పులు జరిపినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. అయితే 2 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు క్లూస్ టీమ్. నిందితులు చాదర్ ఘాట్ వైపు వెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బ్లాక్ కలర్ యాక్టివా TS08 XN8585 ఈ నంబర్ కలిగిన యాక్టివా మీదే దుండగులు వచ్చినట్లుగా గుర్తించారు. గాయాల పాలైన రిన్షద్ ని మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఇతడు ఈరోజు ఉదయం కోఠీలో ఉన్న ఏటీఎం సెంటర్ ఎస్బీఐ ఏటీఎం సెంటర్ లో డబ్బులు డిపాజిట్ చేయడం కోసం 6 లక్షల రూపాయల నగదుతో అక్కడికి చేరుకున్నాడు. అదే సమయానికి బ్లాక్ స్కూటీ మీద ఇద్దరు దుండగులు అక్కడికి వచ్చి అతని మీద కాల్పులు జరిపి అతని చేతిలో ఉన్న సంచి పట్టుకుని వెళ్లిపోయారు. నిందితుల కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు పోలీసులు. సరిగ్గా ఉదయం 6:50 ఈ కాల్పుల ఘటన జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. అవర్స్లో అరౌండ్ 6:50 and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్ కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉండేటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కీ చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి సుమారు 6 లక్షలు విక్టిమ్కి తగిలిందైతే ఒక రౌండ్. క్లూస్ టీమ్ వచ్చింది, సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. ఉదయం 6:50 నాంపల్లిలో బట్టల వ్యాపారం చేస్తున్న రిన్షద్ 6 లక్షల రూపాయలు పట్టుకుని ఏటీఎం సెంటర్ లో డిపాజిట్ చేయడానికని వచ్చాడు. నిందితులు ఎస్బీఐ పక్కన ఉన్న బస్ స్టాప్ నుంచి వచ్చారు. రిన్షద్ డబ్బులు డిపాజిట్ చేసేందుకు లోపలికి వెళుతూ ఉన్న క్రమంలో కాల్పులు జరిపారు. 6 లక్షల రూపాయలు తీసుకుని పరారైపోయారు. మొత్తం 5 టీంలుగా ఏర్పాటై నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకుని ఆరా తీస్తున్నారు హైదరాబాద్ అడిషనల్ సిపి శ్రీనివాస్.